తెలుగు తల్లి విగ్రహము ఇంకొచ్చే మూడేళ్లలో తీసేసి మీ గాంధీ భవన్కి పంపిస్తానే అంటున్నారు. మరి నెక్స్ట్ వాళ్ళకి డిపాజిట్లు వస్తాయా, అలా పార్టీ అప్పటి వరకు ఉంటుందా, గల్లంత అవుతుందా, ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఏం చేసినారు తెలంగాణకు, ఏం బీకింది అన్నట్టుగా మాట్లాడినాడు కేటీఆర్. సో ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీ అయ్యే ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు, ఈ రాష్ట్రం దివాలు కోరతానికి వచ్చేది కాదు. మీ అయ్యే ముఖ్యమంత్రి అయినందుకు కదా ఇదంతా అయ్యింది. మరి నువ్వు మంత్రిగా ఇవాళ రోడ్డెక్కి మొన్నటిదాకా మంత్రి అనుభవించి ఎమ్మెల్యే అయ్యి ఇవాళ ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నావు అంటే అది సోనియా గాంధీ ఇచ్చినటువంటి చలవని అని గుర్తుపెట్టుకోవాలా. సోనియా గాంధీ ఏం చేయకపోతే మరి సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వగానే కుటుంబం అంతా ఎందుకు కాలు మొక్కినారు కదా. మీ నాయనని అడుగు చెప్తాడు, అసెంబ్లీ సాక్షిగా సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కదా అని చెప్పిండు. ఏం చేసినారని మాట్లాడుతున్నారు. సోనియా గాంధీ ఏం చేయాలమ్మ, తెలంగాణ తల్లి ఏం చేసింది, వాళ్ళ నాయన ఏం చేసిండు తెలంగాణ కన్నా అడుగుతున్నాడు. ఆయన మర్చిపోయినట్టుంది. బాగా ఆ మధ్యకాలంలో డ్రగ్స్ గురించి బాగా వచ్చినది కదా, వారి దెబ్బకు ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి ఇయాలో రేపు అరెస్ట్ అయ్యే ముచ్చటుందని వినబడుతున్నది. మరి ఆ ముచ్చటకు భయపడి అసలు విషయాన్నంతా మర్చిపోయి గాయగాయ గత్తరు మాట్లాడుతున్నాడు కేటీఆర్. అంతే తప్ప ఆయనలో పసలేదు. జనాలు ఎవరు వాళ్ళు చెప్పే మాటలు నమ్మే పరిస్థితులు లేదు. వాళ్ళ కొడుకు మాట్లాడుతున్నాడంటే అధికార దాహం ఎంతుందో అర్థమవుతుంది. అధికారం కోల్పోయిన తర్వాత దిమాగ్ పనిచేస్తలేనట్టుంది. మా మధ్యకాలంలో జుట్టు ఊడిపోయిందని అమెరికా పోయి జుట్టు పెట్టించుకొచ్చుకున్నాడు. ఆ తలకాయలో ఉన్న గుజ్జు కూడా కాస్త రిపేర్ చేయించుకోవాల్సిన అవసరం కేటీఆర్కి వచ్చింది. మొన్నటి వరకు రాని కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకి ఈ రోజు రావడానికి గల కారణం ఏంటి అంటారు మేడం? సారీ, మొన్నటి వరకు అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ రాలేదు, కానీ ఈ రోజు వచ్చారు అంటే దేనికి? అసలు 15 నెలల్లో ఒకసారి మధ్యలో ఒక్కరోజు వచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా సేమ్ గవర్నర్ ప్రసంగానికి వచ్చిపోయినాడు. ఇవాళ కూడా గవర్నర్ ప్రసంగానికి వచ్చిపోతాడు. రేపటి నుంచి మళ్ళీ కనపడాడు. ఊకే సార్ వస్తుండు, పులి వస్తున్నాడు, రెడీగా ఉండుంటాడు అంటే మేమేమనుకున్నామంటే ఆయన సార్ వస్తానంటే భయం అయితే ఎన్నో మన బోన్ తయారు చేసుకొని ఉండాలని భయపడ్డాం. కానీ సార్ వస్తే ఏమైందో తెలిసింది కదా అందరికీ. అయ్యేది లేదు, పెట్టేది లేదు, మేకపోతు గంభీరం తప్ప అంతకు మించి వాళ్ళు చేస్తున్నటువంటిది లేదు. 100% రేవంత్ రెడ్డి సర్కారు, రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి మంత్రివర్గము పూర్తిగా డెమోక్రటిక్గా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చే పని చేస్తున్నాం. ఈ ప్రజలకి మేము జవాబుదారీతనంగా ఉంటాం, అకౌంటబిలిటీగా ఉంటాం. ఏమంటారు, పూటకో మాట చెప్పేటువంటి వాళ్ళు. మీరు చేసినటువంటి అప్పుల పాపాన్ని ఇవాళ కడుక్కోలేక ఇవాళ ప్రభుత్వం తరపున 24 గంటలు పనిచేస్తూ 24 గంటల్లో 18 గంటలు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్కి లేదు. ముఖ్యంగా ఇంకొకటి చెప్పదలుచుకున్నా, జనగణనలో కులగణనలో పార్టిసిపేట్ కానటువంటి మీరు, జనజీవ స్రవంతిలో లేనటువంటి మీరు ఇవాళ మాట్లాడే నైతిక హక్కే లేదంట. ఒక్కటే మాటలు చెప్పాలంటే, ఏ పార్టీ అయినా ఒక ప్రజాప్రతినిధి అయితే నువ్వు నిజంగా ప్రభుత్వం తీసుకున్న లెక్కల్లో నీ పేరు నమోదు చేసుకోవాలి. అందులోనే నీ పేరు నమోదు చేసుకోలే, మరి నీకెందుకడ హక్కు? ఓటు వేయాలంటే నాకు ఓటు హక్కు ఉండాలి. ఇవాళ ప్రశ్నించాలి, అసెంబ్లీలో మాట్లాడాలంటే మరి ప్రభుత్వం చేసిన లెక్కలో నీ పేరే లేదు. మరి నీవెట్లా మాట్లాడతావు? నీకేం నైతిక హక్కు ఉన్నది? ఇది కదా మనం చెప్పాల్సింది. కేసీఆర్ సమావేశంలో ఏమనంటే నేను అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చెడుగుడు ఆడిస్తా అని అంటున్నారు. మరి అన్నాడు కూడా మాట. మా రేవంత్ అన్న చెడు కూడా ఆడితే ఏమైందో కేసీఆర్కి అర్థమైంది. 15 నెలలు పట్టింది ఆయన అసెంబ్లీకి రానికి కదా. ఇప్పుడేం ఆడిస్తాడు చెల్లె? ప్రజలకు మేము అందుకే అన్నా, ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రజల సంక్షేమం కోసమే తూచా కట్టుబడి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో అయినా ఇప్పుడైనా, గతంలో రుణమాఫీ చేస్తా అని చెప్పింది, చేసి తీరింది. ఇవాళ రుణమాఫీ చేస్తా అని చెప్పింది, 21,000 కోట్లు ఇచ్చింది. మహిళా సంక్షేమానికి ఇవాళ దేశ యొక్క ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ ఉంటే ఇవాళ ఈ రాష్ట్రం యొక్క ఆర్థికంగా సంబంధించినటువంటి వారి ఒక 1 ట్రిలియన్కి చేస్తానని చెప్పేసి మహిళలకే ఆర్థిక అభివృద్ధి వైపుకు అడుగులు వేస్తూ, సాధికారకు అడుగులు వేస్తూ బస్సులకి ఓనర్లను చేసినాం, పెట్రోల్ బంకులకు ఓనర్లను చేసినాం. ఇంకా కొన్ని రోజుల్లో వాళ్ళు పండించేటువంటి వాళ్ళు కొనుగోలు చేసిన ప్యాడీకి కూడా గోడౌన్ కట్టిస్తానని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇట్లా మాట్లాడితే ఎట్లా? సో ఎందుకనే మీరు కేవలం మీ సంక్షేమాన్ని మాత్రమే చూసుకోరు, మీ కుటుంబం గురించి మాత్రమే మీరు చూసుకోరు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం నిలబడ్డది, ప్రజా సంక్షేమం కోసం నిలబడ్డది. కాబట్టి దేశవ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి సినారియోనే ఉన్నదని చెప్పి రాహుల్ గాంధీ గారు పదే మాట్లాడుతూ ఇవాళ ప్రధానమంత్రి గారికి కూడా కార్నర్ చేస్తూ తెలంగాణ రోల్ మోడల్గా ఉండబోతున్నది. కాబట్టి మీరు కులగణన జనగణనలో కూడా మీరు చెయ్యండి అని కూడా చెప్పడం జరిగింది. మహిళలను కోటీశ్వరులు చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. అయితే దానికి ఏమంటున్నారంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఫస్ట్ అయితే ఇచ్చిన హామీ 6 పథకాలను అమలు చేయమను, తర్వాతనే ఫస్ట్ కోటీశ్వరులను చేయమను అని చెప్తున్నారు. మరి 6 పథకాలంటే ఏంటి? చాలా ఇల్లు ఇచ్చుడు, అవునా, పెన్షన్ ఇచ్చుడు, తర్వాత వాళ్ళకి చెప్పినటువంటి దాంట్లో సిలిండర్ ఇచ్చుడు, ఫ్రీ బస్ ఇచ్చుడు, ఇవన్నీ ఇస్తున్నాడు కదా. అమలు అవుతున్నాయి, అమలు అవుతలేదు? అమలు అవుతున్నాయి. మరి ఇంక ఏందేందో చెప్పురు నాకు. 2500 ఇవ్వాలా,
2500 అంటే ఇవాళ ప్రభుత్వ ఖజానా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అది కూడా నెరవేర్చమని చెప్పట్లేదు. కానీ ఇవాళ ప్రభుత్వాలు మేనిఫెస్టోలో పెట్టినటువంటివి చెప్పినటువంటి విషయాలు రాత్రికి రాత్రి ఒకే రోజులో ఏ ప్రభుత్వం కూడా చేయదు. ఎన్ని వేల కోట్లు ఉన్నా లక్షల కోట్లు ఉన్నా కూడా ఎవరు చేయరు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది, ప్రభుత్వానికి ఒక వ్యవహారం అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఆర్థిక వ్యవస్థ మీరు చేసిపోయిన అప్పులు 7 లక్షల కోట్ల అప్పులకు ఇవాళ నెలకు 6,500 కోట్ల రూపాయలు మిత్తికిస్తే కడుతున్నాం. జీతాలకు 6,500 కోట్లు ఇస్తున్నాం. మిగిలిన ఒక 500 కోట్ల రూపాయలల్లో మిగతా వ్యవహారం అంతా నడపాలి. ప్రభుత్వం నడపాలంటే చిన్న మాటన, ఒక ఇల్లు నడపడే కష్టమవుతున్నది ఇవాళ రేపు. అలాంటప్పుడు ప్రభుత్వం నడపాలంటే నువ్వు చేసిన అప్పులు తీరుస్తూ ఇవన్నీ మొదలు పెడుతూ చేస్తున్నటువంటి దానికి కాళ్ళ కట్టలు పెట్టు పొద్దున్న లేస్తే మాట్లాడుతున్నారు. అప్పు చేసింది. ఏం అప్పు చేసినారు? నువ్వు చేసిన అప్పు తీర్చ కోసం అప్పు చేసే పరిస్థితి వచ్చిందబ్బా రాష్ట్రం ఇవాళ. కాబట్టి ఇవాళ మీరు గతంలో మీరు కూడా మేనిఫెస్టోలో పెట్టినారు. కేజీ టు పీజీ అన్నావు, ఇచ్చినవా? మొదలనే పెట్టినవా? దాన్ని నిరుద్యోగ భృతి అన్నావు, మొదలు పెట్టినవా? అది కూడా మొదలు పెట్టలే. వీటితో పాటు అందరికి ఇల్లు ఇస్తున్నావు, ఇచ్చినవా? ఇయ్యలే. మీరు మాట్లాడితే ఎట్లా? సో ప్రజలకి ఒక ఇవ్వడం చేయడం కోసం పని చేయాలన్నటువంటి ఒక విజన్ ఉన్నది. ఆ విజన్తో పాటు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఉంది. పదే పదే మీరు అబద్ధాలు చెప్పి ఆ అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఇవాళ 3BHKగా మీరు నిలబడ్డారు. బ్రాండ్ అంబాసిడర్లు మీరే. ఇలా 3HK హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, కవిత. సో ఇవాళ మమ్మల్ని అబద్ధాలను మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడిది?